తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లు అన్నీ కూడా నిండి బయట క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. వేసవి సెలవులు ముగియడంతో భక్తుల రద్దీ పెరిగింది. టైం స్లాట్ దర్శనానికి సుమారు 7 గంటల సమయం పడుతోంది. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి దాదాపు 20 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లు అన్ని నిండి బయట క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. వేసవి సెలవులు ముగియడంతో భక్తుల రద్దీ పెరిగింది. టైం స్లాట్ దర్శనానికి సుమారు 7 గంటల సమయం పడుతోంది. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఫోన్ ద్వారా మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, రైట్ సాయి, మొత్తం మీద తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత నెల రోజుల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి రోజు 20 గంటల పట్టున పరిచయిస్తోంది. ప్రధానంగా ఏదైతే ఈ జూన్ మొదటి వారం నుంచి ఇప్పటికే స్కూల్స్ ప్రారంభమైనప్పటికీ ఇంకా తిరుమల శ్రీవారి దర్శనానికి అయితే భక్తుల రద్దీ తగ్గనే లేదని చెప్పచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో అంటే ఏపీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రాల్లో ఏదైతే ఇప్పటికే స్కూల్స్ మొదలయ్యాయి, ఆ స్కూల్స్ మొదలైన నేపథ్యంలో రద్దీ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ తిరుమల శ్రీవారి దర్శనానికి మాత్రం ఆ రద్దీ మాత్రం ఇప్పటికీ తగ్గని పరిస్థితి ఉంది. రోజు స్వామివారి దర్శనానికి సుమారు 3 నుంచి 4 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్ లో వేచి ఉంటున్న పరిస్థితి ఉంది. ఈ రోజు చూసినట్లయితే 20 గంటల పాటు స్వామివారి దర్శనం పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆదివారం అంటే ఈ రోజు పూర్తిగా తగ్గిపోయే అవకాశం అని చెప్పేసి అధికారులు తెలుస్తున్నప్పటికీ కానీ శ్రీవారి దర్శనానికి మరో 4 రోజుల పాటు ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తోంది. ముఖ్యంగా గత నెల చూసుకున్నట్లయితే స్వామివారి ఇంటి ఆదాయం కూడా అత్తే స్థాయిలో రికార్డు సృష్టించిందని చెప్పచ్చు. ఎందుకంటే 105 కోట్లు పైన స్వామివారి ఇంటి ఆదాయం గత నెలలో మాత్రమే వచ్చిన పరిస్థితి ఉంది. మరోవైపు మే నెలలోనే అత్యధిక రికార్డు స్థాయిలో 1,20,00,000 లడ్డూలు ఏదైతే భక్తులకి విక్రయించినట్లయితే టీటీడీ తెలిసింది. సగటున రోజుకి 4.5 లక్షల లడ్డూలు భక్తులకి ఏదైతే అందించామని చెప్పేసి టీటీడీ తెలిసిన పరిస్థితి. ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే మే నెలలో అత్యధికంగా ఎప్పుడూ లేనంటే 2024 మే నెలలో 1,01,00,000 లడ్డూలు మాత్రమే విక్రయించాము. మళ్ళా తర్వాత 2020లో 1,10,10,00,000 లడ్డూలు విక్రయించడం జరిగింది. ప్రస్తుతం 2026లో ఇదే మే నెలలో కేవలం 1.21 కోట్లు అంటే సుమారు 1,21,00,000 లడ్డూలు భక్తులు స్వీకరించారు. ప్రధానంగా లడ్డూలో క్వాలిటీ పెరిగిపోవడం ఒకవైపు అయితే భక్తులకి మరింత చేరువుగా లడ్డూలు అందించడంతోనే భక్తులు భారీగా కొనుగోలు చేశారని చెప్పేసి టీటీడీ కూడా తెలిసిన పరిస్థితి ఉంది. మరోవైపు శ్రీవారి దర్శనానికి కూడా అంతే స్థాయిలో భక్తులు చేరుకుంటున్నప్పటికీ భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. శాశ్వత క్యూ లైన్ కి సంబంధించి కూడా పూర్తిగా టీటీడీ ఏర్పాటు చేయబోతోంది. ముఖ్యంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు టీటీడీ ఇప్పటికే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులకి పెద్దపీట వేసే విధంగా, సామాన్య భక్తులకి పెద్దపీట వేసే విధంగా పూర్తిగా టీటీడీ ఆలోచనలో మెరుగుపరిచే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో నిండిపోతే ఒకవేళ నారాయణగిరి షెడ్యూల్ నిండిపోయినప్పటికీ సుమారు 4 కిలోమీటర్ల వరకు భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే ఆటవీ ప్రాంతంలో ఉన్నటువంటి క్యూ లైన్ భక్తులకు ఏదైనా ప్రమాదాలు జరిగితే ఇబ్బంది అని చెప్పేసి పూర్తి స్థాయిలో వైకుంఠ 3 కూడా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే సిద్ధమైన పరిస్థితి. మరోవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పూర్తిగా భక్తుల దర్శనానికి సంబంధించి పూర్తిగా ఏదైతే ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే భక్తులు ఎక్కువ సేపు ఒకవేళ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో సుమారు 6 నుంచి 8 గంటల వరకు ఒకవేళ వాళ్ళు వేచి ఉంటే అక్కడ రెడ్ జోన్ వెలుగుతుంది. ఆ రెడ్ జోన్ వెళ్తేనే ఆ భక్తులు వెంటనే అనుమతించాలని చెప్పేసి ఆ గేట్లు కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉన్నట్టు ఈ సిస్టమ్ లో తెలిసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ భక్తులకి సంబంధించి కూడా అన్నప్రసాదాలు ఇస్తాం. రోజుకు సుమారు ఒక అన్నదాన సత్రంలోనే సుమారు 2 లక్షల పైసలకు భక్తులు ఏదైతే అన్నదానం స్వీకరిస్తున్నట్లు ఏదైతే టీటీడీ తెలుస్తుందో ప్రకటన ఈ నెలలోనే సుమారు 60 నుంచి 70 లక్షల మంది భక్తులు ఏదైతే ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారని చెప్పేసి తెలిసి ఏదేమైనప్పటికీ
భక్తులు జూలైలో వచ్చేటువంటి భక్తులు మాత్రం నిత్యం అన్నం, పాలు కావచ్చు, మజ్జిగ, ఇటు మంచినీటి సదుపాయాలు, ఇటు అన్నంలో 3 రకాల అన్నాన్ని పూర్తిగా ఏర్పాటు చేస్తున్నట్టయితే టీటీడీ తెలిపింది. ముఖ్యంగా ఏదైతే ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో మాత్రమే కాకుండా నారాయణ ఇటు ఏదైతే శిలాతోరణం వరకు పూర్తి స్థాయిలో అన్నప్రసాదాలు కావచ్చు, మెడికల్ సంబంధించి రోజుకు సగటున 5,000 మందికి ట్రీట్మెంట్ అందిస్తున్నాం. 5,000 మందికి ఏదైనా ఇబ్బంది అయినా కానీ వాళ్ళకి మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పేసి మెడికల్ తరఫున కూడా వాళ్ళు తెలిసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా తలనీలాలు సమర్పిస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా 40,000-50,000 మంది భక్తులు ఈ తలనీలాలు అయితే సమర్పిస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సాయి రైట్, థ్యాంక్ యూ సునీల్.